సుప్రీం ఆదేశాలు రెండు ముఖ్యమైన పరిణామాలు. లిక్కర్ కేసులో గోవిందప్ప అని ఇదివరకు ఈ భారతీ సిమెంట్స్ దాంట్లో పనిచేసే ఆయన, అతన్ని ఈరోజు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్లో ఆ డబ్బు అదంతా చేతులు మారడము, దీని అంతట్లో ఆయన ముఖ్య పాత్ర వహించాడని, రాజ్ కేసిరెడ్డితో కలిసి ఉన్నాడని, రాజ్ కేసిరెడ్డి, ఆ ధనంజయ రెడ్డి వాళ్ళతో పాటు ఈయన పేరు కూడా ఉందని ఈయన ఇప్పుడు అరెస్ట్ చేశారు. మైసూర్లో అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. గతంలో ఆయన పేరు వస్తే ఆయన ఏదో కొంత ఉపశమనం పొందాడు, అలా వెళ్ళాడు. కానీ ఇప్పుడు క్రమంగా వాళ్ళకి పేర్లన్నీ తెలిసి వచ్చాయి. రాజ్ కేసిరెడ్డి, విజయసాయి రెడ్డి, ఈ ధనంజయ రెడ్డి వీళ్ళు అయిన తర్వాత ఈ క్రమంలో ఈయన ముఖ్యమైన ఈయన ముఖ్యమైన వ్యక్తి అని మనం ఎలా చెప్పగలమంటే, ఈరోజు సాక్షిలో ఒక 1/2 పేజీ రాశారు. ఈ గోవిందప్ప అని ఆయన ఎలా అరెస్ట్ చేస్తారో, అసలు ఇదంతా అన్యాయం, మేము చాలా న్యాయంగా చేసి అది వరకు ఉన్న మద్యం విధానాన్ని మేము చక్కదిద్ది ప్రభుత్వం ద్వారా అమ్మిస్తే ఇదంతా దుష్ప్రచారం చేసి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే రాజ్ కేసిరెడ్డి, కేసినేని చిన్ని ప్రస్తుత తెలుగుదేశం ఎంపీకి భాగస్వామి. తమ ఎంపీని కాపాడడం కోసం మమ్మల్ని ఇందులో ఇరికిస్తున్నారు. విజయసాయి రెడ్డి ఎంపీ కుట్రలో భాగంగా మారిపోయాడు. అంటే వాళ్ళు కుట్రదారుగా ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ, అలాగే ఈ ధనంజయ ఈయన వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్, ఈ చైర్మన్ను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆయన మీద ఒత్తిడి తెచ్చి అనుకూలమైనటువంటి వాంగ్మూలము ఏదో తీసుకున్నారు. సో ఇప్పుడు వాసుదేవరెడ్డి కుట్రదారులు వాళ్ళ కుట్రలో కలిసి చెప్పారు. విజయసాయి రెడ్డి ఇప్పటికే కుట్రదారుల పక్షంలో ఆయన చేరిపోయారు. రాజ్ కేసిరెడ్డి ఎటు తిరిగి తెలుగుదేశం ఎంపీకి భాగస్వామి కాబట్టి ఆయన కూడా కుట్రదారు కింద లెక్క కదా, అధికార పార్టీ, అది వాళ్ళ ఆరోపణ ప్రకారం ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ వదిలేసి గోవిందప్పని ఎలా అరెస్ట్ చేస్తారు? భారతీ సిమెంట్కు ఇంకా పెద్దది వికాట్ అనేది అసలు పెద్ద సంస్థ, దానికి అనుబంధంగా ఉండే చిన్న సంస్థ భారతీ సిమెంట్స్. 10% కూడా అందులో లేదు. 10% కూడా లేని సంస్థ ఈయన ముఖ్య భాగస్వామి ఎలా అవుతాడు అని ఇవన్నీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ పోస్ట్ చేశారు. అంటే ఒకటే కదా, విచారణ జరగని లేదా తేలని అని కాకుండా ఇన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇంత జాగ్రత్తగా అట్నుంచి చెప్పిన వాళ్ళందరూ కూడా కుట్రదారులుగా మారి చెప్పారని అంటున్నారంటే సమ్వేర్ కాట్ అని. ఈ లోపల ఒకే ఒకటి వాళ్ళకు ఉపశమనం ఏంటంటే మిథున్ రెడ్డికి బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టుకు ఆయన ఊరట ఏమి ఇచ్చిందంటే, వాళ్ళేం ఊరట కూడా ఆయనకి చెప్పలేము, హైకోర్టును ఆదేశించారు. ఆయన ముందు ఆ బెయిల్ పిటిషన్ విచారించి మీరు ఇదివరకటి ఇది పక్కన పెడుతున్నాం, మీరు మళ్ళీ విచారించి 1 నెల రోజుల లోపల ఈ బెయిల్ మీద మీరు ఒక నిర్ణయం తీసుకోండి, ముందస్తు బెయిల్ మీద అని ఆదేశించారు. సో ఈ 1 నెల రోజులు మిథున్ రెడ్డికి ఊరట ఉన్నట్టు. కానీ మిగిలిన విషయాల్లో మటుకు ఖచ్చితంగా వాళ్ళందరూ కుట్రదారులు అన్న తర్వాత ఇంకా ఒప్పుకోవడమే అవుతుంది కదా. అంటే వాళ్ళు చెప్పిన దాంతో వీళ్ళు విభేదిస్తున్నారు. వాసుదేవరెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి వరకు వాళ్ళందరూ చెప్పింది జగన్ టీంకు వ్యతిరేకంగా ఉందనేది మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఇదివరకు మనం ఢిల్లీలో లిక్కర్ స్కాము 2-3 చోట్ల చూసాం కదా, బహుశా అలాంటి పరిణామమే ఇక్కడ కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇది అంతా అల్టిమేట్గా మేము అక్కడే ఇచ్చాము, సీఎంఓలో ఇచ్చాము, ధనంజయ రెడ్డి సీఎంఓలో అధికారి కదా, కాబట్టి లింక్ అక్కడికి పెడుతున్నారు అనేది వాళ్ళ ప్రధానమైన సందేహం. సమస్య కూడా అదే దారితీస్తుంది. ఇంక ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఎదురు తిరుగుతాడు కదా. అవును, ఇప్పుడు లోబడిపోయారు, నిలబడలేకపోయారు, ప్రలోభాలు, ఇదంతా ఒక తీరు. కుట్రలో భాగస్వామి అయిపోయారు మీరంతా అన్న తర్వాత ఇప్పుడు ఎవరెవరు లిక్కర్ స్కామ్లో కొన్ని చెప్పిన వాళ్ళంతా కుట్రదారులు అని మీరు వీళ్ళని కూడా అటువైపు చేర్చిన తర్వాత అంటే చాలా స్పష్టంగా మీ వర్గాన్ని, మీతో ఉన్న వాళ్ళని మీరు కోల్పోతున్నారు అని అర్థమవుతుంది. సరే, జీవో నెంబర్ 3 ఇది చాలా ముఖ్యమైనదండి. ఈ సమస్యలు వీటన్నిటి మధ్య బాగా